బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించినందుకు టీటీడీ పాలక మండలిని అధికారులని ఏదో మొదటిసారిగానే అత్యద్భుతమైనటువంటి నిర్వహణ జరిగినట్టుగా బ్రహ్మోత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సందేశం ఇచ్చినారు. కానీ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ మన తిరుపతి ఆలయ చరిత్రలో బ్రహ్మోత్సవాల సమయాలలో తొక్కిసలాటలు జరిగినటువంటి సందర్భం ఏనాడు లేకపోగా అత్యంత నిష్ణాతులైనటువంటి ఉద్యోగస్తుల యొక్క కార్యాచరణ ఫలితంగా ప్రతి సంవత్సరము కూడా అవి విజయవంతం అవుతూనే ఉంటాయి. మేమెప్పుడూ కూడా మా పాలనలో బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించేసినాము అని దేవుడు జరుపుకునేటువంటి ఉత్సవాలవి, ఆయన చేసుకునేటువంటి ఉత్సవాలవి. వాటిల్ని కూడా మా పాలనలో అత్యద్భుతంగా నిర్వహించినారు అనేటువంటిది. నిజానికి గరుడ సేవ రోజున బిఆర్ నాయుడు గారి సైన్యం దాదాపు 500 మంది వాహన సేవ ముందర కిటకిటలాడుతూ ఉంటే, ముందు రోజున రెండవ రోజున ఉంటే ఈవో గారు చాలా తీక్షణమైనటువంటి కోపం ప్రదర్శించిన సంఘటన జరిగిందా లేదా? మరుసటి రోజు ఉదయం వాహన సేవలో బిఆర్ నాయుడు గారు మాయమైపోయిన మాట నిజమా కాదా? ఆ తరువాతనే కాస్త జాగ్రత్త వహించిన మాట వాస్తవమా కాదా? బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ రోజున అలిపిరి దగ్గర నుంచి చెక్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం తిరుచానూరు వరకు గరుడ వారధితో సహా వాహనాలను అసలు ప్రవేశమే లేకుండా చేసి భక్తులను నియంత్రించినారా లేదా? భక్తులను నియంత్రించి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపినాము అని చెప్పుకుంటే అది ఎలా క్రెడిట్ అవుతుంది?